నమస్తే. నిన్న ఒక టాపిక్ జరిగింది కదా, రామ్ చరణ్ గారు వాళ్ళ పెద్ద కూతురుని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే యాక్సిడెంట్ అయింది కదా, జనాలు మొత్తం మీద పడిపోతారు. ఏం వస్తుందిరా నాయన మీకు? మొన్న అంతకుముందు కూడా నిధి అగర్వాల్ మీద అట్లే ఇది అయింది. వాళ్ళు మంచిగా పెద్దగా అయింది, మొత్తం మన పైసలు. అర్థమైందా? ఎదిగిన మొత్తం మన పైసలు మళ్ళీ మనం పోయి ఇంతగానో అవసరమా? వాళ్ళు నార్మల్గా మనుషులే కదా, అవసరమా మనకి? మీరు అభిమాని కాదంటలేను, అది ఎక్కడి వరకు ఉండాలి? ఒక స్టేజ్ అనేది ఉంటుంది కదా, బియాండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఇది చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అంత మీద పడ్డారు కదా, సడన్గా ఆయన పడిపోయిండు, చేతిలో పాప ఉంది, అప్పుడు ఏంటి పరిస్థితి? మీరు ఏం చేస్తారా? అమ్మ ఏంది, ఎక్కడ జనాలు రా నాయన, మరి ఇంత ఇంత ఇదిగా తయారవుతారు. అవసరం లేదంత అభిమానం ఎక్కడి వరకు చూపించాలి, సినిమా వరకు చూపించిన తర్వాత మీ పని. చిన్న క్వశ్చన్, రేపటి రోజు మీకేమన్నా అయ్యింది, మీ మీ ఫ్యామిలీకి కానీ, మీ అక్కకో, అన్నకో, తమ్ముడికో, బావకో, ఎవరికో ఏదో అయ్యింది, మీ క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, హాస్పిటలైజ్డ్, వేరే ఏదో ఇన్సిడెంట్ అయింది, వాళ్ళు వచ్చారని హెల్ప్ చేస్తారా? ఎవరు ఏం చేయరు, మీరే చూసుకోవాలి. అర్థమైంది? కాబట్టి మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే సరిపోద్ది, అంతేగాని బియాండ్ లిమిట్స్ వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పట్టి మీరు ఇబ్బంది పడే అవసరమా? ఇప్పుడు ఇంకా అదే కేసులో పోలీసులు వచ్చారు, ఇరవై కొట్టుడు కొడతారు, ఎందుకురా బాబు పోండి అని చెప్పి. అప్పుడు తర్వాత మీరే ట్రీట్మెంట్ చేయించుకోవాలి, వాళ్ళు వచ్చి ఏం చేయిపోయారు కదా. ప్రాక్టికల్ బయట దేశాలలో సప్పు సినీ యాక్టర్స్ కానీ ఎవరిని పట్టించుకోరు, పక్కన ఇట్లా నార్మల్ ఇట్లా నడుచుకుంటూ పోయినా అయితే ఇట్లనే ఉంటాయి. మన దగ్గర ఇది ఇంత ఎంతసేపు ఈ ఏమంటారు, సినిమాల గురించి, పొలిటీషియన్ గురించి పనిచేస్తాం, కానీ సెల్ఫ్గా మనం ఎప్పుడు చేసుకోం. మనకు ₹1 సంపాదించుకొని మనం ఒక ఎత్తుకేదేమన్నా ఏముండదు, తాగాలో తిరగాలి, అది బిర్యానీ అనిపిస్తుంది, చలో ర్యాలీకి పోదాం, ఇది పోదాం, అది పోదాం, లేకపోతే సినిమా రిలీజ్ అనిపించలో దీనికైనా పాలాభిషేక్ బ్యానర్లకి ఇదేనా? ఎటు పోతున్నాం అసలు? జనరల్గా యూత్ అయితే మరీ ఇదిగా తయారైపోయింది మన సైడ్, ఎస్పెషల్లీ తెలుగు. కొంచెం ఈ పాలిటిక్స్ సినిమాలు కొంచెం అది ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పాలిటిక్స్ కూడా యూత్ అక్కడ ఈ మధ్యన కొన్ని క్వశ్చన్ చేస్తుంటే కొన్ని మారుతున్నాయి. సో ఆ క్వశ్చనేర్కి మనం కట్టుబడి ఉంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. బట్ బియాండ్ దట్ ఇట్లనే ఉంటాం ఇది అనుకుంటే ఇక ఎవరేం చేయలేరు, అది మీ కర్మ ఇక అంతే. బట్ థింక్ ప్రాక్టికల్, ఏది మనకి యూజ్ అవుతుంది, ఏది యూజ్ అవ్వదు అనేది ఆలోచిస్తేనే బెటర్. ఇఫ్ నాట్ టాటా బై బై గుడ్ బై అన్నారు మనం రాహుల్ గాంధీ అన్నట్టు. అదనమాట సంగతి, జస్ట్ చెప్పాలనిపిస్తుంది. బట్ బీ ప్రాక్టికల్, ఇవన్నీ అవసరం లేదు మనకు. అంత ఓవర్ హైప్ చేసుకునేది చేస్తే మనకి ఏమీ రాదు, వేస్ట్, మన టైం వేస్ట్ అంతే. బట్ ఇవన్నీ అవసరం లేదు. బట్ ఆలోచించి ఉండండి అంతే. జై హింద్.